జగన్ హయాంలో హెడ్లైన్ అయినవన్నీ ఇప్పుడు లోపలికి వెళ్తుంటాయి. విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి నిన్ననే విజయసాయిరెడ్డి ట్వీట్ చేసినప్పుడు నాకు అర్థం కాలేదు. ఎందుకంటే థర్డ్ బ్లాక్ ఫర్నేస్ వచ్చేటప్పటికి ఆ జిందాలోళ్ళు ఏదో డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు, కొన్ని రోజులకి చేశారు తప్పించి లేదు. మరి ఇప్పుడు అదే ఆగిపోతుందని చెప్పి టోటల్గా విశాఖ స్టీల్ ప్లాంటే ప్రైవేటీకరణకి వెళ్ళిపోతుందని ఆయన ఎట్లా మాట్లాడుతున్నారు అని అనుకున్నాం. నిన్ననే దానికి సంబంధించిన వీడియో కూడా చేసాం. అయితే ఇప్పుడు తాజాగా ఈనాడు రాసుకొచ్చింది, ఉక్కు ప్లాంట్కి బొగ్గు కొరత తొలిసారి 2 బ్లాస్ట్ ఫర్నేస్లు మూసివేతంట. ఇది ఆల్రెడీ బ్లాస్ట్ ఫర్నేస్ ఒకటి మూసేశారట, తాజాగా BF3 మూసేశారట. 2 ఫర్నేస్లు మూతపడటంతో ప్లాంట్ చరిత్రలో ఇదే తొలిసారి. తాజా గంగవరం పోర్టులో కోర్టు అటాచ్మెంట్ నుంచి విడిపించిన బొగ్గు 15 రోజులకి సరిపోతుంది. 90 రోజులకి సరిపడా ముడిసరుకు నిల్వలు ఉంటేనే ఫర్నేస్ నిర్వహణ సాధ్యం అన్నది ఉద్యోగ కార్మిక సంఘాలు చెప్తున్నాయి. టోటల్గా ప్రస్తుతం ప్లాంట్లో 6 రోలింగ్ మిల్స్ నడవాల్సి ఉంది, కానీ ఒక్కటే నడుస్తుంది. దీంతో 15,000 కోట్లకు పైగా విలువైన యంత్ర పరికరాలు ఖాళీగా ఉన్నాయి. ఒకే BF మీద ఉత్పత్తి కొనసాగితే సిబ్బంది జీతభత్యాలకు వచ్చే నెల ముడిసరుకు కూడా ఇబ్బందులు తప్పవు. గురువారం శుక్రవారం పార్లమెంటులో ఈ ప్లాంట్ మీద ఢిల్లీ సమావేశాలు జరిగిన చర్చించిన వివరాలు అయితే గోప్యంగానే ఉన్నాయి. సమావేశానికి ప్లాంట్ డైరెక్టర్లు హాజరయ్యారు. ప్లాంట్ విషయంలో కేబినెట్ సెక్రటరీకి ఏ ప్రతిపాదనలు ఇవ్వాలని మాట్లాడినట్టు సమాచారం. NMDC తీసుకునే ప్లాంట్ స్థలం లీజుకి సంబంధించి 1,500 కోట్ల పాత బకాయిలు కోత పెట్టకుండా వెంటనే ఇచ్చే అంశం మీద చర్చిస్తున్నారు. అదే సందర్భంలో ప్రతిరోజు 14,000 టన్నులు బొగ్గు ఉంటేనే 3 BFలు పనిచేస్తాయి. పోర్టు ప్లాంట్ యార్డుల్లో నెలకి సరిపడా అన్ని ముడి సరుకులు నిల్వలు ఉండాలి. ముందస్తుగా డబ్బులు చెల్లించి బొగ్గుకు ఆర్డర్ ఇవ్వాలి. ఇవన్నీ జరగాలంటే ప్లాంట్కి తక్షణ సాయం కింద 3,000 కోట్ల రూపాయలు ఇవ్వాలన్నటువంటి ప్రతిపాదనలు కేంద్రం దగ్గరికి వెళ్ళినాయి. ఇది ఖచ్చితంగా చేసి తీరాలి. ఓ పక్కన కుమారస్వామి, రెండో పక్కన మన వర్మగారే సహాయ మంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి చేసి తీరాలి వీళ్ళు.